నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భగవద్గీత సిరీస్లో భాగంగా ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. భావం: గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు అయిన దృష్టద్యుమ్నుణ్ణి చూడండి. ఆయన ఎవరూ కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుణ్ణి మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారో, లేక మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. భావం పూర్తి అయింది. ఇప్పుడు శ్లోకం యొక్క వివరణ చూద్దాం. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూర్యమున మోపినంత భూమి కూడా ఇవ్వను అని అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే మహతీం చము అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ దుర్యోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూశాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాను అని అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.